నేను మీ రజని. ఈరోజు మనం ఈ వీడియోలో వినాయక చవితి స్పెషల్ రెసిపీస్లో భాగంగా మోదకాలు, జిల్లేడికాయలు, పూర్ణముండ్రాళ్ళు ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక గ్లాసు బెల్లం తీసుకున్నాను. అదే గ్లాస్తో తురిమిన పచ్చి కొబ్బరి వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. బాగా దగ్గరికి రానిచ్చేసి దాంట్లో హాఫ్ స్పూను యాలక్కాయల పొడి వేసి బాగా దగ్గరికి రానిద్దాం. 5 నిమిషాల పాటు తిప్పుతూ ఉంటే ఈ విధంగా దగ్గరికి వచ్చేసిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇది స్టఫింగ్ కోసం యూస్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మరో పాత్ర పెట్టుకొని అదే గ్లాస్తో మరొక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ వాటరు వేసి వేడి చేసి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మళ్ళీ అదే గ్లాస్తో ఒకే గ్లాస్ని కొలతకు యూస్ చేసుకోవాలి. అదే గ్లాస్తో బియ్యపిండి, పొడి బియ్యపిండిని తీసుకొని ఆ వాటర్లో వేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకున్నందువల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు తీసి చల్లారిన తర్వాత ఉండ్రాళ్ళలాగా చేసుకొని ఇట్లా పల్చట్టుగా ఒత్తుకోవాలి. వెడల్పుగా ఒత్తుకొని దాని లోపల మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని పెట్టేసేసి క్లోజ్ చేసేసుకోవాలి. తర్వాత అంత దగ్గర రానిచ్చేసి మోదకాల షేప్లో చేసుకోవాలి. మన దగ్గర మోదకాల్లో చేసుకోవడానికి మోల్డ్ లేదండి, అందుకని నేను స్పూన్తో మోదకాల పైన ఘాట్లలాగా పెట్టుకుంటున్నాను. బాగుందా? మోదకాలు తయారు చేసి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు అదే పిండి మిశ్రమంతో జిల్లేడికాయలు చేసుకుంటున్నాను. దీనికి కజ్జికాయల చెక్కను యూస్ చేస్తున్నాను. పిండిని చిన్న ముద్ద తీసుకొని ఇలా వెడల్పుగా చేసుకుంటున్నాను. తర్వాత కజ్జికాయల చెక్క పైన పెట్టేసేసి దాంట్లో మన కొబ్బరి మిశ్రమాన్ని కొంచెంగా పెట్టేసి తగిన సైజులో చిన్న ఉండలాగా చేసేసి పెట్టేసుకొని క్లోజ్ చేసి జిల్లేడికాయని చేస్తున్నాను. ఎక్స్ట్రా ఉన్నదాన్ని తీసేసాను. కావాలంటే ఆ సన్నగా ఉన్నటువంటి ఆ డిజైన్ ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. ఈ కొబ్బరి మిశ్రమంలో మనం కావాలనుకుంటే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఇలా సన్నగా కట్ చేసేసి వేసి కలిపేసి కూడా స్టఫింగ్ కోసం వాడుకోవచ్చు. మళ్ళీ పిండిని చిన్న ఉండ్రాల్లాగా చేసుకొని దాంట్లో మన కొబ్బరి మిశ్రమాన్ని పెట్టేసేసి పూర్ణం ఉండ్రాలు చేస్తున్నాను. రౌండ్గా చుట్టేస్తే మన పూర్ణం ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినట్లే. ఒకే పిండి మిశ్రమంతో 3 రకాల ప్రసాదాలు చేసేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్రలో వాటర్ పోసి బాయిల్ అయిన తర్వాత ఒక చిల్లుల పాత్ర పెట్టుకొని దానిపైన ఒక తడి క్లాత్ వేసేసి ఈ మనం తయారు చేసిన మోదకాలు, పూర్ణముండ్రాళ్ళు, జిల్లేడికాయలు పెట్టేసేసి మూత పెట్టి కవర్ చేసేసుకుందాం. దానిపైన వెయిట్ పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత మన వినాయకుడికి ఇష్టమైనటువంటి, విఘ్నేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన మోదకాలు, జిల్లేడికాయలు, పూర్ణముండ్రాళ్ళు మరొక వినాయక చవితి స్పెషల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.